నెక్స్ట్ నాకు మల్లికార్జున ఖర్గే తర్వాత అధ్యక్ష పదవే కావాలి. ఏఐసీసీ అధ్యక్షుడిని కావాలి. ఓ. ఏఐసీసీ అధ్యక్షుడు ఇస్తేనే నేను పార్టీలో ఉంటా అనే విధంగా ఫీలర్స్ వదులుతున్నటువంటివి కనిపిస్తున్నాయి. ఆహా. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ఎప్పటి పార్టీకి నుంచి కూడా ఏంటంటే ఇదేలా ఇప్పుడు ఆ, ఈ నెక్స్ట్ అదే గోల్ పెట్టుకుండా అనేది వాళ్ళ అనుచరులు చెప్తున్నారు. నేషనల్ లెవెల్కి వెళ్ళాలి, ఇది చేయాలి, కాంగ్రెస్ పార్టీకే అధ్యక్షుడిని కావాలి నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం అడుగంటిపోతున్నటువంటి దశలో నేను ఇప్పుడు అంతో ఇంత పూర్తి ఆర్థికంగా రాహుల్ గాంధీ ఐఐసిసి పార్టీ కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ మీద ఆధారపడి పార్టీ ఆధారపడింది. నడుస్తుంది అనేది చర్చ జరుగుతున్నటువంటి. ఎస్ ఆ నేపథ్యంలో నేనే ఎందుకు కాకూడదు, నాకే ఎందుకు, నేను ఇస్తే నేను ఇంకెక్కువ నడుపుతా కదా, నేను నా నా అనేది రాహుల్ సో గాంధీకి ఇక్కడి నుంచి అయితే సంబంధించి అక్కడికి వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ అదే ఆ, ఇప్పుడు నేను క్రమక్రమంగా వస్తుంది. క్రమంగా ఈయన చంద్రబాబు మనిషి. ఉమ్, నేను ఏమని చెప్పుకుంటున్నాడు, నేను స్కూల్ ఆర్ఎస్ఎస్, ఉమ్, కాలేజీ టీడీపీ, టీడీపీ ఉద్యోగము ఇందులో చేస్తున్నా కాంగ్రెస్ అంటున్నాడు, పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నా అంటున్నాడు. మరి దాని క్రమంగా ఏం చేసుకుంటున్నాడు, నాకు ఏఐసిసి అధ్యక్షుని కావాలి, ఇస్తే ఏఐసిసి అధ్యక్షుడు ఇస్తే నేను పార్టీని నడుపుతా, పార్టీలో ఉంటా అనేటట్టు ఫీలర్స్ వదలడం ఇంటర్నల్గా. ఉమ్, లేకపోతే నా దారి నేను చూసుకుంటా అనడం. ఉమ్, ఈ అన్ని ఏ రకంగా, ఈ అన్ని స్కూలు, కాలేజీ, ఉద్యోగం, ఉమ్, ఉద్యోగం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే నీ ఉద్యోగాన్ని నాకు ప్రమోషన్ కావాలి, నాకు ప్రమోషన్ ఏఐసిసి అధ్యక్షుడు కావాలి. వీళ్ళకి వెనకంగా ఏఐసిసి అధ్యక్షుడు కావడానికి వెనకంగా ఏదైనా అవసరం అంటే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మోడీ సపోర్ట్ చేస్తారు. మా ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఏఐసిసి అధ్యక్షుడు ఉంటే కోవర్టుకి బాగానే పనిచేస్తారు అనేది మోడీకి ఉంటుంది. ఆల్రెడీ కాంగ్రెస్ మొత్తం పతనావస్థలో ఉన్నది, పతనం అవుతున్నటువంటి దశలో ఉన్నది. కాంగ్రెస్ కూడా వీక్గా ఉన్నది. yes. ఎవరో ఒకరు పార్టీ డబ్బులు ఇచ్చి నడుపుతారు, ఆర్థికంగా వనరులు ఉన్నాయి, ఆదుకుంటారు అనేది అంతా రాహుల్ గాంధీ ఎదురు చూస్తున్నారా? ఇవన్నీ ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక సమయంలో ఇట్లాంటి అవకాశాలు వస్తుంటాయి కొంతమందికి, ఉమ్, ఊకూకనే వస్తుంటాయి కొన్ని అవకాశాలు. ఓహో. అట్లా భారతదేశంలో ఈ రకమైనటువంటి అవకాశాలు ఇంకో అట్లా కల్పిస్తాయి. ఆ రకంగా కోవర్ట్ ఆపరేషన్స్ నడుస్తుంటాయి, కోరుకుంటున్నటువంటి. లేకపోతే నేను లాస్ట్ మూమెంట్ల వరకు చూసి చంద్రబాబుతో దోస్తానం ఉన్నటువంటి నేపథ్యంలో కాలేజీ బీజేపీలకైనా పోయే అంటే అవకాశం ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కన్ను ఏఐసిసి మీద పడిందా? అవును, జాతీయ రాజకీయాల మీద ఆయన పడిందని నెక్స్ట్ అనుకోవచ్చా? జాతీయ రాజకీయాల శాసిస్తారా తర్వాత విషయం, కానీ ఆ, నేను ఏఐసిసి అధ్యక్షుడు అనిపించుకోవాలి ఓకే అనేది. అంతకుముందు ఇక్కడ ముఖ్యమంత్రి కావాలనుకుని ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి ఆయన. ఇప్పుడు నెక్స్ట్ నాది ఏఐసిసి ఉంటే నేనే మొత్తం నడుపుతా, 2020 మ్యాచ్ ఆడాలి, ఇట్లాంటి రాజకీయాలు చేద్దాం రాహుల్ గాంధీకే చెప్తున్నాడు కదా.